అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. మన చెప్పబోయే సినిమా పెద్ది. రామ్ చరణ్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, రావు రమేష్, జాన్వీ కపూర్, ఒక సాంగ్లో వచ్చి శృతి హాసన్. టెక్నికల్ టీం వచ్చి డైరెక్టర్ పిచ్చిబాబు సానా, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, ఎడిటర్ నవీన్ నూరి. సినిమా విషయానికి వస్తే 3 గంటల 10 నిమిషాలు సినిమా. ఇది ఒక స్పోర్ట్స్ బేస్డ్ స్టోరీ. ఒక ఊరికి గుర్తింపు రావడం కోసం ఏదో ఒక రకంగా మనం గుర్తింపు వస్తేనే, మనం మొదటి స్థానం వస్తేనే మన మాట వింటారు, గౌరవిస్తారని చెప్పని హీరో పడే పార్ట్. యాక్చువల్గా క్రికెట్ ప్లేయరు, విజయనగరం జిల్లాలో జరిగిన స్టోరీ మొత్తం. సో అక్కడ స్పోర్ట్స్ సెలక్షన్ జరుగుతుంటాయి. అక్కడ ఒక ఆఫీసర్ వచ్చి చేసినప్పుడు ప్రతి ఒక్క స్పోర్ట్స్లో, వాలీబాల్, క్రికెట్, హాకీ ఏ అడిగినా కూడా ఎవరంటే నా ఫేవరెట్ పెద్ది అని చెప్తుంటారు. సో ఆయనకు ఒక క్యూరియాసిటీ వస్తుంది, ఎవరు పెద్ది అని చెప్పని. ఒక అతను అడిగినప్పుడు పెద్ది అనేవాడు మాకు పెద్ద ఆటగాడు సార్ అని చెప్పని. అప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఇతను ఒక బెల్ల బట్టలు వర్క్ చేస్తుంటాడు, ప్లస్ క్రికెట్ ప్లేయర్. సో విజయనగరానికి బొబ్బిలికి మధ్య జరిగే పోటీల్లో ఇతను విజయనగరం జిల్లా నుంచి ఆడుతుంటాడు. ఇతను ఒక కొండ కింద మనిషిలాగా చూస్తారు, అంటే వాళ్ళ హైయర్ క్యాస్ట్ తీసుకోరు, ఆడుతుంటాడు. సో ఒక్క రక స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళిద్దరు పెద్దవాళ్ళిద్దరు ఒకటవుతారు. సో ఇతను తొక్కేస్తారు అన్నమాట. అప్పుడు శివరాజ్ కుమార్ దగ్గర ఈయన కుస్తీ పోటీకి వెళ్తారు. ఆయన వచ్చి కుస్తీ పోటీలు నేర్పిస్తుంటాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతన్ని పెద్దోడిని అని చెప్పని తీసుకెళ్ళి నేషనల్ దాకా స్టేట్ నుంచి నేషనల్ పోయేటప్పుడు, స్టేట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చి అతను కాలు తప్పుతుంటాడు. సో అప్పుడు ఏంటంటే ఫైనల్స్ ఆడలేకపోతాడు. స్టేట్ లెవెల్కి వచ్చినప్పుడు, నేషనల్ లెవెల్కి వచ్చినప్పుడు ఫైనల్స్ ఆడలేకపోతాడు అన్నమాట. సరే ఎట్లా ఏందని చెప్పని మళ్ళీ వీళ్ళ ఊళ్ళో పంపించేసి అతను ఢిల్లీలో కూర్చొని అక్కడ రైల్వే స్టేషన్ రావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఆయన కూడా కుదరదు. అక్కడ కష్టపడి రైల్వే మినిస్టర్ కలిసినప్పుడు అతను సిల్వర్ మెడలే కదని చెప్పి అది తీసి అవతల పడేస్తాడు. సో మనకు గోల్డ్ మెడల్ వస్తేనే, మనం గుర్తింపు వస్తేనే మనకు వస్తుందని చెప్పని ఇతను వచ్చి ఒక కాలు పోయినా కూడా ఇతను రన్నింగ్ రేస్ ఆడతాడు. ఈ సినిమాలో 3 రకాల స్పోర్ట్స్ ఆయన ప్లే చేస్తాడు. సో దీనికి ఎంత ఎక్కువ డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు, షార్ట్ చేసి ఉండొచ్చు. రెండోది, రామ్ చరణ్ యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంది. ముఖ్యంగా నేను చెప్పాల్సింది స్టంట్స్ చాలా బాగుంది. స్టంట్స్ మటుకు ఇంకా 2-3 స్టంట్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు, కానీ స్టంట్స్ చాలా బాగా వచ్చింది. జాన్వీ కపూర్కి కొంత క్యారెక్టర్ లేదు. యాక్చువల్గా అది వేస్ట్ కూడా, అంత 15-20 నిమిషాలు ఉండేది కూడా వేస్ట్గా అనిపించింది. జగపతి బాబు చాలా బాగా చేశాడు. మేకప్ కూడా ఒక డిఫరెంట్గా చేశాడు జగపతి బాబుకి. ఫస్ట్ చూడగా మనం జగపతి బాబుని ఐడెంటిఫై చేయలేం, దాని తర్వాత ఐడెంటిఫై అవుతాడు అనమాట. అంటే ఆ వాయిస్ దాన్ని బట్టి బేస్ చేసి జగపతి బాబు అంత బాగా మేకప్ చాలా బాగా చేశాడు. కాకపోతే ఒక గెస్ట్ అపీరెన్స్ సాంగ్లో వచ్చి శృతి హాసన్ వస్తుంది. సో ఆ సాంగ్ ఓకేనా ఎదుగుతుంది. సో ఓవరాల్గా సినిమా అయితే ఓకేనే, కానీ ఇంత డ్రాగ్ అవసరం లేదు. 3 గంటలు నిడివి ఉండాల్సిన సినిమా కాదు, ఇంకా తగ్గించుకోవచ్చు, దానికి అంత ఆస్కారం ఉంది, అంత ప్రొలాంగ్ చేసిన అవసరం లేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది ఈ సినిమాలో. చాలా తర్వాత మంచి బీట్ ఇచ్చారు, మ్యూజిక్ సీన్ తగ్గట్టుగా బాగా నీట్గా ఇచ్చారు. సో బాగా వర్క్ చేసే అనిపించింది సినిమా. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. పెద్ద పంచ్ డైలాగ్స్ అంతా ఏమి ఉండవు. సో ఓవరాల్గా సినిమా యావరేజ్ మూవీ. ప్లీజ్ డూ అండ్ వాచ్ థియేటర్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. பாரு இந்த ஐஏஎஸ் குவார்ட்டர்ஸ் இந்த சைடில் இந்த ஷெட் இருக்கு இல்லையா, அந்த ஷெட்டுக்கு பக்கத்தில் இருக்கு இடம், அந்த மரம் இருக்கு பாரு, அதுதான் இடம். ஃப்ரண்டேஜ் 34 அடி, மொத்தம் 1850 ஸ்கொயர் ஃபீட்டு.
1.80 சொல்லி 1.55 ஃபைனல் பண்ணுன்றாங்க. 1.60 சொல்கிறான், 1.55 வரையும் நம்ம உட்காந்து பேசினா 1.55 வரும்.